హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ భాగ్యశ్రీస్ వైబ్స్. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ కైలాసగిరి డౌన్లో ఉన్న టెనెట్ పార్క్ ఎర్లీ మార్నింగ్ వ్యూ పాయింట్ చూడటానికి వెళ్తున్నాం. సో గాయ్స్, ఫాలో మీ. సో హాయ్ గాయస్, మనకి తెన్నేటి పార్క్ అయితే తెన్నేటి విశ్వనాథం గారు జ్ఞాపకార్థం ఇక్కడ కట్టించడం అయితే జరిగింది. జనరల్గా మనం వైజాగ్లో ఏ చిన్న పార్కు వెళ్ళినా సరే మనకు మినిమం ఎంట్రీ టికెట్ అయితే ఉండడం జరుగుతుంది. బట్ ఈ పార్క్ అయితే మనకి ఎటువంటి ఎంట్రీ టికెట్ లేకుండా మనకి ఫ్రీగానే అవైలబిలిటీ ఉంటుంది. సో దానిలో కూడా ఏంటంటే మనకి వైజాగ్లో చెప్పుకోదగిన ఒక అద్భుతమైన పార్క్లో ఇది కూడా ఒక పార్క్ అన్నమాట. సో మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడికి మార్నింగ్ వచ్చి ఎక్సర్సైజులు చేసుకోవడానికి కూడా, వాకింగ్ చేయడానికి సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మార్నింగ్ వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. మేము చాలాసార్లు అయితే విజిట్ చేసాం. సో మీకు కూడా ఒకసారి వ్యూ చూపిద్దాం అని చెప్పేసి మా యొక్క చిన్న ప్రయత్నం. ఓకే గాయస్. ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఈ డయాస్. యాక్చువల్లీ ఇంతకుముందు ఏంటంటే ఏదైనా కాలేజ్ ఫంక్షన్స్ కానీ ఏవైనా సరే ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే జరిగేవి అనమాట. సో ఆ ప్రోగ్రామ్స్లో ఈ డయాస్ని అయితే యూజ్ చేసేవారు. ఈ వ్యూని మేము చాలాసార్లు చూసాము. బట్ చూసిన ప్రతిసారి కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. సో తప్పనిసరిగా ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి బీచ్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. ఒకసారి లుక్ వేసేయండి. ఇకైతే మనం ఈ వ్యూ కోసం చెప్పుకోవాలి. సో ఈ వ్యూ అయితే కొత్తగా మనకి ఇక్కడ నిర్మించడం జరిగింది. సో ఈ పాయింట్ నుంచి కూడా మనకి బీచ్ కంప్లీట్ మొత్తం మనకి కనిపించడం అయితే జరుగుతుంది.
ఇప్పుడే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనమైతే పైన తెన్నేటి పార్క్ నుంచి బీచ్ పాయింట్కి అయితే రావడం జరిగింది. చూడండి, మనకి సూర్యుడైతే సముద్రం మధ్య నుంచి పైకి వస్తున్నట్టుగా మనకి కనిపించడం అయితే జరుగుతుంది. ఇలాంటి అందమైన అలలను, సూర్యోదయాన్ని చూస్తూ ఈ కెరటాలను చూస్తూ ఉంటే నాకు ఒక కవిత అయితే వస్తుంది. కడలు ఒకటే, కెరటాలు అనంతం, తూర్పు ఒకటే, కిరణాలు అనంతం, మనసు ఒకటే, భావాలు అనంతం. ఇలాంటి కవితలు అందరి మనసులో నుండి రావడానికి కారణం ఇలాంటి ఒక అందమైన సముద్రం. అది కూడా ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూస్తూ ఉంటే ఎవరి మదిలోనైనా ఇంతటి మంచి మంచి కవిత్వాలు అయితే రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ మీకు కూడా ఎలాంటి ఫీలింగ్ అనిపించుంటే కిందనైతే కామెంట్ చేయండి. అయితే ఎంతవరకు మనం తెన్నేటి పార్క్ గురించి, సన్ రైజ్ వ్యూ గురించి మాట్లాడుకున్నాం కదా. ఒక్కసారి ఈ నౌకను లుక్ వేయండి. ఈ షిప్ విషయానికి వస్తే మనకి ఇది బంగ్లాదేశ్ నౌక. ఇది మనకి 2020లో సముద్ర తీరంకి మన వైజాగ్ అయితే రావడం జరిగింది. అయితే ఆ టైంలో ఏంటంటే సముద్రంలో చాలా తీవ్రమైన గాలులు, విపరీతమైన అలజడులు జరుగుతుండడం వల్ల సుమారు 10,000 టన్నులు ఎక్కువగా ఉన్న ఇంత పెద్ద షిప్ మన తెన్నేటి పార్క్కి దిగువన కైలాసగిరికి ఎదురుగా వచ్చి ఆగడం అయితే జరిగింది. దీన్ని తిరిగి వాళ్ళ దేశాలకు పంపించడానికి మన కంట్రీ వాళ్ళు, బంగ్లాదేశ్ కంట్రీ వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేశారు. కాకపోతే ఈ షిప్ని ఇక్కడి నుంచి వాళ్ళ దేశానికి తీసుకువెళ్ళడానికి అయ్యే ఖర్చు షిప్ ఖర్చు కన్నా ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళు దీంట్లో విలువైన సాంకేతిక పరికరాలన్నింటినీ కూడా తీసుకువెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన రాష్ట్రానికి చెందినటువంటి పర్యాటక శాఖ మంత్రులు కానీ, మన పోర్టు ప్రజలు కానీ అందరూ కూడా ఏం నిర్ణయించుకున్నారంటే ఇక్కడ ఒక ఫ్లోటింగ్ రెస్టారెంట్ అనేది ఈ షిప్ పైన కడితే బాగుంటుంది అనేది చాలామంది ఆలోచన చేశారు. దానికోసం ప్రయత్నాలు అయితే చాలానే జరిగాయి. ఇప్పటికీ యాక్చువల్లీ ఇది 2024 అక్టోబర్ కల్లా ఇది స్టార్ట్ అవ్వాలి. బట్ కొన్ని కారణాల వల్ల ఇదైతే స్టార్ట్ అవ్వడం జరగలేదు. అయితే ఇప్పటికే మనకు తెలిసిన సమాచారం ప్రకారం 10 కోట్లు అయితే దీనికి మంజూరు అవ్వడం జరిగింది. దీన్ని ఆ 10 కోట్ల బడ్జెట్తో దీన్ని డెవలప్ చేసి మంచి రెస్టారెంట్ కింద తయారు చేసినట్లయితే ఎంత బాగుంటుందో ఆలోచించండి. ఒకవైపు కైలాసగిరి, మరొక వైపు విశాల బంగాళాఖాతం, ఆ సముద్రపు అలలన్నీ వచ్చి ఆ షిప్కి తగులుతూ ఉంటే జిగేలమనే లైటింగ్, ఇలాంటి ఒక అందమైన నేచర్ మధ్య మనం ఫుడ్ ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది. చాలా ఫీల్ ఉంది కదా. ఇది తొందరలో మనం రావాలని కోరుకుందాం. అయితే ఇంత బరువున్న పెద్ద షిప్ ఒకవేళ అటు ఇటు తిరగబడుతుందేమో అలలకు అనుకోవచ్చు కదా. అలాంటి ఎటువంటి ప్రమాదం జరగకుండా మన వాళ్ళైతే ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించినట్టుగా ఒక పెద్ద ఐరన్ రోప్ సహాయంతో మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ రాళ్ళకైతే వాటిని కట్టడం అయితే జరిగింది.
దగ్గరికి వెళ్ళి నాకు ఆ రాళ్ళపైకి ఎక్కి ఫోటో తీసుకోవాలైతే అనిపించింది. సో ఇక్కడ ఫోటోషూట్కి అయితే చాలా విపరీతంగా డిమాండ్ ఉంటుంది. సండే మార్నింగ్ పెళ్ళిళ్ళైనా ఎలాంటి ఫంక్షన్స్కి అయినా సరే వచ్చి ఇక్కడ వ్యూ పాయింట్స్లో అయితే ఫోటోలు దిగడం అయితే జరుగుతుంది. సో చాలా బాగుంటుంది ఫోటోషూట్కి కూడా. సో మీరు కూడా ఒకవేళ ఎప్పుడైనా ఫొటోస్ ట్రై చేయాలనుకుంటే ఈ టైంలో మార్నింగ్ వ్యూలో వచ్చి దిగుతుంటే వారేవో చాలా బాగుంటుంది. ఇకైతే మనం బీచ్ నుంచి పైకి రావడం జరిగింది. సో పైన ఇది కొత్తగా కట్టినటువంటి వాటర్ ట్యాంక్ అన్నమాట. ఇక్కడి నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది. ఇదైతే మా ఫేవరెట్ ప్లేస్. తను కూర్చుంది కదా. సో మ్యాక్సిమం మేము ఎప్పుడు మ్యారేజ్కి ముందు కూడా చాలాసార్లు ఈ పార్క్కి విజిట్ చేసాము. సో ఈరోజు అయితే మేము లవ్లో ఉన్నప్పుడు వచ్చినటువంటి పిక్చర్స్ అవన్నీ కూడా మా మైండ్లో రన్ అవుతూనే ఉంటుందన్నమాట. సో ఈ బీచ్కి మా లవ్కి అంత దగ్గర సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఎప్పుడైనా సరే మాకు ఈవినింగ్ మనసులో ఎటువంటి సాడ్గా ఫీలింగ్ అనిపించినా సరే ఒక్కసారి ఈ బీచ్కి వచ్చి మేము టైం స్పెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎలాంటి బ్యాడ్ ఫీలింగ్స్ ఉన్నా సరే ఇక్కడికి రాగలనే ఆ ఫీలింగ్స్ అన్నిటిని మర్చిపోయి ఒక మైండ్ అంతా కూడా చాలా రిలాక్సేషన్ అయితే అవుతుంది. సో మ్యాక్సిమం అందరికీ కూడా బీచ్ని చూడగల అదే ఫీలింగ్ వస్తుంది. సో మీకు కూడా అదే ఫీలింగ్ అనిపిస్తే మాత్రం కిందన కామెంట్ చేయండి. వైజాగ్ అంటే అందరికీ ఏం గుర్తుకొస్తుంది? బీచ్ కదా. సో బీచ్ అంటేనే వైజాగ్. మ్యాక్సిమం అందరూ ఆర్కే బీచ్కి ప్రిఫర్ చేస్తారు కదా. వన్స్ ఈ బీచ్ కూడా ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే పైన కైలాసగిరి, మధ్యలో పార్క్, కింద బీచ్ చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. నిజంగా సురేష్ అన్నట్టు మాకు ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చాయి అన్నమాట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.